అడుగుతున్నారు కోదండరామ్ గారు గతంలో పోరాటాలు చేసారు, రోడ్ల మీదకి వచ్చారు, ఇప్పుడు ఎందుకు ఆ ప్రయత్నం చేస్తారు? సమయం వచ్చినప్పుడు మేమంతా రోడ్ల మీద ఉన్నాం, మాకు సమస్యల పరిష్కారం అయితే లేవు, మాకు నోటిఫికేషన్లు వస్తలేవు, మాకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు. మీ దగ్గర కూడా వస్తుంటారు. రెండు కోణాలు ఉన్నాయి దీంట్లో. ఒక కోణము మీరు చెప్పింది, ఏదన్నా చేయాలి మాట్లాడాలి అని అనేవాళ్ళు ఉంటారు. కానీ ఇంకో బలమైనటువంటి కోణం ఏంటంటే మీరు మాట్లాడి చెప్పండి, మీరు చెప్పగలరు కదా, మీరు చెప్పాలి, ఆ ప్రయత్నం చేయాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ రెండో ప్రయత్నం చాలా కీలకం. నేను ఇదివరకు చాలా మందికి చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, ఒక గవర్నమెంట్ పార్టీని సపోర్ట్ చేసి గెలవటానికి మా వంతు తోడ్పాటు మేము కూడా అందించినాం. మా వల్లే గెలిచిండ్రని అంటలేం, కానీ మా తోడ్పాటును అందించినాం. గెలిచింది కాబట్టి ఆ గవర్నమెంట్లో మనం ఏ రకంగా ఆ గవర్నమెంట్ ద్వారా ప్రజలకు న్యాయం చేయగలం అనేది ఒక ప్రయత్నం, ఇది ప్రయోగం. నా దృష్టిలోనైతే మేము రాజకీయ సామాజిక జీవితంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా అధికారంతోనే తలపడుతూనే ఉన్నాం తప్ప కానీ వారి ద్వారా ఏదో సాధించుకోవచ్చు అనేది ఎప్పుడూ లేదు. మొదటిసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు కొంత విశ్వాసం, ఏదన్నా జరుగుతుంది, మనం అనుకున్నవి 100 అనుకుంటే 20 అన్నా జరగకపోతాయా అనేది ఒక నమ్మకం ఉండేది. అది 2-3 ఏళ్ళు పట్టింది ఆ నమ్మకం మేము తర్వాత ఇది కాదులేమని నిర్ణయానికి రావటానికి. ఇప్పుడు కూడా మనం గెలిపించిన ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉంది, చర్చలు చేసుకోవటానికి వెసులుబాటు మాకే కాదు అన్ని సంఘాలకు ఉంది, ప్రజలకు మొత్తంగానే ఉంది. ఈ ప్రజాస్వామిక వాతావరణాన్ని కూడా కాపాడుకుంటూ విస్తృతపరచుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది కదా. ఆ బాధ్యతను మనం కాదని అంటే కూడా, వదులుకుంటే కూడా అది నష్టం జరుగుతుంది. మరి ఇంత పరిస్థితుల్లో మనం చెప్పాలి, ప్రయత్నం చేయాలి అనేది చాలామంది నుంచి ఆ రకమైన ఒక ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, ఆ ప్రయత్నానికి చేయటానికి ఒక సాధనంగా వీళ్ళు ఉండాలి అని కోరుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని అది ఆ ప్రయత్నం కూడా చేస్తున్నారు. మాకు తోచింది తప్పనిసరిగా సీరియస్గానే ఆ ప్రయత్నం చేస్తుంది. సో ఇప్పుడు నిరుద్యోగ అంశం ఉన్నది, పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితిని ఎట్లా చూస్తారు? గవర్నమెంట్ ఫెయిల్యూర్ కాదంటారా? ఇది గవర్నమెంట్ ఏం చెప్పింది ఎలక్షన్లకి ముందు? ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో ఫలానా డేట్స్లో మీకు నోటిఫికేషన్స్ చేస్తామని కేటగారికల్గా చెప్పారు. అండ్ 2014 తర్వాత అనుకుంటా బిశ్వాల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ చాలా క్లియర్గా ఉన్నది. ఆ రిపోర్ట్ని ముందు పెట్టి కేసీఆర్ని క్వశ్చన్ చేసినాం. 190,000 ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలు ఎందుకు భర్తీ చేయట్లేదని అది చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని కూడా ఇంతవరకు మనం అమలు చేయట్లేదు కదా, 2 ఏళ్ళ అధికారంలోకి వచ్చి అనే క్వశ్చన్ మీరు అక్కడ రేజ్ చేశారా? ఎందుకు వాళ్ళు వినట్లేదు? వినకుండా ఉంటే ఇది చెయ్యం మేము, మా వల్ల కాదు అంటే ఒక తోవ వెతుక్కోవాల్సి వస్తుంది. లేదు, మేము వాళ్ళతో అన్నది ఏంటంటే నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో చాలా తీవ్రంగా ఉంది, మీరు దాన్ని పట్టించుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు చాలా సీరియస్గా ఆ అంశంపై దృష్టి పెట్టాలి అని మేము 2 చెప్తున్నాం. ఒకటి, ఉన్న ఖాళీల భర్తీ కోసం క్యాలెండర్ ఒకటి విడుదల చేయాలి. మొత్తంగానే ఉపాధి కల్పన కోసం ఒక యువజన విధానాన్ని తేవాలి అని చెప్పి మేము గవర్నమెంట్తో మాట్లాడుతున్నాం. ఈ 2 విషయంలో వాళ్ళకు మేము చెప్తే ఒక నోట్ ఇవ్వండి, ఇది సీరియస్గా ఆలోచించవలసిన విషయమే అని అన్నారు. అన్నాక మేము మంత్రులతోని, ఎంతమంది మంత్రులు వీలైతే అంతమంది మంత్రులతో కూడా కలిసినాం, చెప్పినాం. ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పినాం. వారు కూడా అందరు చెప్పింది ఏంటంటే, మళ్ళా మంత్రి ఇన్ఫార్మల్ మీటింగ్స్ అయినప్పుడు మేము చెప్పిన విషయాలను వాళ్ళు మాట్లాడుకున్నారు, చర్చ చేశారు. చర్చ చేసుకున్నాక వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు చెప్తున్న అంశం కొట్టిపారేయవలసింది కాదు, మనం కూడా హామీ ఇచ్చినాం కాబట్టి బాధ్యతగా నిరుద్యోగ సమస్య మీద మనం ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయవలసిన అవసరం అయితే ఉంది, చేద్దాము అని ఒక నిర్ణయానికి వచ్చారు. వచ్చినాక అది కార్యరూపానికి రావాలి. సంకల్పం వేరు, అది కార్యరూపం దాల్చడం వేరు. అది సంకల్పాన్ని ప్రకటించినప్పుడు కార్యరూపంలోకి తీసుకురావటానికి ఒక కృషి చేయవలసిన అవసరం ఉంది. ఇక నడమలో వదిలిపెట్టిపోవడు కూడా మంచిది కాదు. ఒక నిర్ణయం వాళ్ళు అంగీకరించారు, అవసరము అని. ఎందుకు వేయట్లేదు? ఖాళీలు ఉన్నమాట వాస్తవం, మీరు కూడా ఒప్పుకుంటున్నారు కదా, మీరు కూడా చెప్తున్నారు కదా. ఆ విషయం వాళ్ళు కాదని అని అంటలేరు కదా, అది సమస్య. కాదని అంటలేరు, ఇప్పుడు మేము చెయ్యమని కూడా అంటలేరు. తప్పనిసరిగా
అవందరము ఈ విషయం మాట్లాడిన తర్వాత నేను ఒక్కన్ననే కాదు, అద్దంకి దయాకర్ కానీ రియాజ్ లాంటి వాళ్ళు కూడా గవర్నమెంట్తో వాళ్ళు చెప్పే పద్ధతుల్లో వాళ్ళు చెప్తున్నారు. అయినాకనే ముఖ్యమంత్రి గారు 40,000 ఖాళీలు ఉన్నాయి మేము వేస్తాము అనే ప్రకటన యూనివర్సిటీకి వచ్చినప్పుడు, మొన్న వచ్చినప్పుడు కూడా ఆ మాట అనిపోయింది. అయితే ఏంటంటే ఇప్పుడు అప్పటి వరకు సంతోషంగానే ఉన్నారు. కానీ అనేది ఏంటంటే దీనికి సంబంధించిన ప్రణాళిక ఏంది అని అడుగుతున్నారు. ఆ ప్రణాళిక విషయంలో జాప్యం ఎందుకు చేస్తున్నారు? మీరు ఒక ప్రకటన చెయ్యాలి. ఇది ముఖ్యమంత్రి గారే చేస్తారని నేను అనుకోవటం లేదు. ఈ పని ఎవరైనా మంత్రులన్నా చేయాలి, అధికారులన్నా చేయాలి. మీరు దాన్ని ఆలస్యం చేయొద్దు అని తప్పనిసరిగా దృష్టి పెడతాం, చేస్తాము, తొందరలోనే ప్రకటన చేస్తామనే మాట అంటున్నప్పుడు మేము కూడా ఒప్పుకోబట్టాలి. ఇప్పుడు అన్న లెక్క 2 లక్షలు కదా సార్, 1 year లోపు 2 లక్షల ఉద్యోగాలని ఇప్పటికైతే 40,000 వేస్తామన్నారు. ఇది అయినాక ఇంకొక 60,000 కూడా వేస్తా, నేను ఈ 1,00,000 ఖాయంగా వేస్తా అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఈ 1,00,000 వేయటానికైనా సంవత్సరంన్నర పడుతుంది. ముందు ఇవి రానియండి. ఈ సంవత్సరంన్నరలో ఈ 1,50,000 వస్తే, ఈ 1,00,000 అయినా వస్తే అప్పుడు తర్వాత ఏం చేద్దామనేది ఆలోచిద్దాం. ఇది ఒక భాగం. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఒక ప్రకటన చేస్తే నెక్స్ట్ నిరుద్యోగ సమస్యకి ఏం చేయాలనే విషయం పైన సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దాని విషయంలో కూడా ప్రభుత్వంతో ఇంకా చాలా చర్చలు చేయాలి. ఈ 2 విషయాల మీద కొంత సానుకూలత ఉన్నప్పుడు ఓపిక పడదాం. 10 ఏళ్ళు కొట్లాడుకుంటూ వచ్చిన వాళ్ళం కదా, 1 సంవత్సరం అయింది మనం మాట్లాడుతున్నాం. అంతకుముందేమో క్యాలెండర్ వచ్చింది, కానీ మళ్ళీ వర్గీకరణ కోసం దాన్ని ఆపిండ్రు. వర్గీకరణ జరిగిన తర్వాత మళ్ళీ దానిపైన మళ్ళీ కార్యాచరణ లేదు. అది దాంట్లో ఆ ఇబ్బందులు వస్తున్నాయి, అట్లా ప్రకటిస్తే కుదరదు అనుకున్నాక మరి 40,000కు ఒక ప్రణాళిక ఇవ్వండి అని చెప్పి మనం అడుగుతున్నాం. ఆ ప్రణాళిక విషయంలో ఇవాళ గవర్నమెంట్తో మేము నిరంతరము ప్రయత్నం చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, చెప్తున్నాం. విద్యార్థుల్లో ఉన్నటువంటి అసంతృప్తి, అది అసలు బేసిక్గా అనటం కంటే ఒక తీవ్రమైనటువంటి ఒక ఉద్వేగభరితమైనటువంటి స్థితిలో ఉన్నారు. మిమ్మల్ని కూడా ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళు గారు ఎక్కడ అని అడుగుతున్నారు. వాళ్ళ బాధను మీద మళ్ళా మనం అనుమానపడ్డు శంకించు దాన్ని సమాధానం చెప్పడం కాదు. దానికి ఒకే ఒక సమాధానం ఏంటంటే నోటిఫికేషన్స్. అది తప్ప ఇంకో సమాధానం లేదు. నోటిఫికేషన్ రావాలి, రాకపోతే ఎట్లా అనేది అప్పుడు ఆలోచిద్దాం. కానీ వస్తుంది, ఇస్తాము, వీటికి మేము ప్రణాళిక ముందు అనౌన్స్ చేస్తాము అన్నప్పుడు ముందు అది రావటం మొదలైతే అది ఒక ప్రయత్నం. ఇది కాబట్టి ఏంటంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఒక సమస్య మీద పనిచేయటం అనేది మనం ఇలా అలవాటు చేసుకోవాలి, అలవర్చుకోవాలి. అది సాధించటానికి ఒక ప్రయత్నం అలాంటి వాళ్ళని చేయటానికి ఉన్న ఈ మాత్రం వెసులుబాటునైనా తప్పకుండా వాడుకోవాలి. ఉన్న ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడుకుంటూ దాన్ని విస్తృతపరిచే ప్రయత్నం చేయాలి. ఇది మేము ఎంచుకున్నటువంటి కర్తవ్యం. దాన్ని తప్పకుండా ఒకటే కాదు, ఇట్లాంటివి చాలా అంశాలలో తీవ్రమైన ఒత్తిళ్లు ఎదురవుతుంటాయి. ఇప్పుడు ఎన్నో ప్రతిసారి కూడా అందరికీ చెప్తున్నది ఏంటంటే మేము దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటానికి ఉన్న అన్ని ఛానల్స్ను ఉపయోగిస్తాం, అన్ని ప్రయత్నాలు చేస్తాము అని అంటున్నప్పుడు ఆ ఛానల్ని వాడుకోవడానికి కూడా సిద్ధపడి ఆ మేరకు ఆ కృషిని ముందుకు తీసుకుపోవటానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఒకరు ఉండాలి మన తరఫున అనే ఆలోచనతో దానికి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఈ తొవ్వ ఎటుపోతే ఎంతవరకు విజయవంతం అవుతుందో చూడాలి. బేసిక్గా విజయవంతం కావాలని మేమైతే పట్టుదలతో ప్రయత్నం చేస్తాం. బేసిక్గా పవర్లోకి రాగానే ఈక్వేషన్స్ మారిపోతాయేమో, మిమ్మల్ని అంటలేను నేను, ప్రభుత్వాలు. అదే మీరు అన్నది నాకు అర్థమైంది. ఇప్పుడు విషయం ఏంటంటే మారినా కానీ పోయినప్పుడు ఒక స్పందన దొరికితే మనకు కావాల్సింది ఏంది? నాకీడ వ్యక్తిగతంగా కోరుకుంటున్నది ఏమి లేదు. అదే మేము అడుగుతున్నది ఏంటంటే సమాజానికి ఎట్లా జరిగితే బాగుంటుంది అనేది, పరిపాలన ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది. మనం కోరుకున్నట్టు ఒక్క రోజులో మొత్తం మారుతుందని నాకేమీ ఆశ లేదు. కానీ చిన్న చిన్నవి 5-6 జరగగలిగితే అవి భవిష్యత్తులో మన ప్రయత్నం ఇంకొంచెం ఫలప్రదమైనట్టే. ఇంకొంచెం దాన్ని ముందుకు తీసుకుపోవటానికి ఇంకా కొత్త దారులు